పెరుగుతాయి. ఇవి ఒకవేళ శత్రువుల చేతిలోకి చేరితే అదేమవుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. సార్ ట్రంప్ యుద్ధ పిపాస దెబ్బతిన్నా బుద్ధి రావట్లేదు. ఖచ్చితంగా. అంటే కుక్కతోక వంకరాది, కుక్క తోకే కదా ఇంకా అన్ని తోకలని చెప్పొచ్చు మనము. తల నుండి విషము ఫణికిని విలయంగా తోక నుండి వృశ్చికమునకునని అవి రెండిట్లో ఉంటుంది. నాకు నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన ఈరోజు చాలా స్పష్టంగా ప్రకటించాడు, మేము హార్మోజ్ అయిపోయింది, మా నెక్స్ట్ టార్గెట్ న్యూక్లియర్ సెంటర్స్ అన్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సెంటర్సే మేము టార్గెట్ చేస్తాము, వాటి మీద దాడి చేస్తాము అని ప్రకటిస్తున్నాడు. చాలా ఆందోళనకరమైన అంశం. సో దీనికి తగినట్టే ఇరాన్ కూడా ఇంక ఇట్లా అయితే కుదరదు, మేము కూడా వాళ్ళ యుద్ధ స్థావరాల మీద చేస్తామని వాళ్ళు జోర్డాన్ మీద నిన్న దాడి చేశారు. బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరం మీద, సైనిక స్థావరం మీద కూడా మేము దాడి చేస్తాము అని వాళ్ళు చాలా బలంగా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా నెమ్మదిగా మరొకసారి తీవ్రంగా వెళ్ళిపోయింది. హార్మోజుకు సంబంధించి ఆ దిగ్బంధనం అన్నది అమెరికా తెచ్చి పెట్టింది. అక్కడి నుంచి ఎవరు పోవాలి, ఎవరు పన్ను కట్టాలి, ఇవన్నీ వాళ్ళు అంటున్నారు. మా ఇరాన్ పెడుతున్న షరతు ఒకటే, హార్మోజ్ నుంచి అన్ని నౌకలు వెళ్ళాలి, ఎలాంటి పన్ను ఎవరో వేరే వాళ్ళు విధించే అవకాశం ఉండకూడదు. దీనికి ఏమాత్రం భంగం కలిగినా కానీ మేము వెనక్కు తగ్గాం, మేము దాడులు ఇంకా తీవ్రం చేస్తాం, మిమ్మల్ని స్థానికంగా ముప్పు తిప్పలు పెట్టగలిగిన శక్తి మాకు ఉంది అని వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. దానికి తగినట్టే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కౌన్సిల్ IRGC అనే వాళ్ళు కూడా చాలా తీవ్ర స్థాయిలో రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాళ్ళు ఒకవైపునే మామూలు పడవలకు కొంత రక్షణ కల్పిస్తున్నారు. అమెరికా అలా గల్ఫ్లో వాటి మిత్ర దేశాల మీద మటుకు దాడులు చాలా తీవ్రం చేస్తున్నారు. మీరు ఏమాత్రం ఎక్స్ట్రా చేసినా కానీ మొత్తం గల్ఫ్లో ఉన్న మీ యుద్ధ స్థావరాలన్నింటినీ మేము సర్వనాశనం చేస్తాము, ఆ తర్వాత మిమ్మల్ని ఇంకెవరు కాపాడలేరు, మీకు ఇక్కడ ఉండదు అని ఒక తీవ్రమైన హెచ్చరిక IRGC వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి కదా, సో పాకిస్తాన్ రక్షణ మంత్రి మటుకు హఠాత్తుగా లేదు చర్చలో కొంచెం సానుకూల వాతావరణం కనిపిస్తుంది, వీఆర్ హోప్ఫుల్ దట్ సమ్ ట్రూస్ విల్ బీ అని. అంటే ఇప్పుడు పాకిస్తాన్ చెప్తుంది అంటే మనం అమెరికా చెప్పిస్తుందని. పాకిస్తాన్కి ఏమి వ్యక్తిత్వం లేదు, పాకిస్తాన్కి ఏమి సొంత గొంతు కూడా ఏమీ లేదు. కాబట్టి మనం నిన్న అనుకున్నట్టుగా ట్రంప్ పైకేమో పొట్ట విప్పి చూడ పురుగులు ఉండని, పైన ఏమో చాలా గంభీరంగా మాట్లాడుకుంటూ తెర వెనుక మటుకు పాకిస్తాన్ ద్వారా కాలబేరానికి వస్తున్నారు. అలాగే ఇరాన్ను కూడా ఒప్పించి దీన్ని కాస్త ముగించడం, కనీసం ఒక ఉపశమనం పొందడం అనే వైపు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. భారతదేశం కూడా తన ప్రయత్నాలు చాలా తీవ్రం చేసింది. ఇక మీదట మనం ఒక్కరితోనో ఉంటే మనం కుదరదు, మనం మల్టిపుల్ ఫ్రెండ్షిప్స్ అందరితో కలిగి ఉండాలి అన్న పద్ధతిలో భారతదేశం కూడా భావిస్తుంది. ఇంకోటి, చమురు సహజ వాయువుకు సంబంధించి ఇండియా తట్టుకోగలదు, కానీ చమురు విషయంలో మనకు సమస్య తీవ్రంగా ఉంటుంది. చమురు ధరలు ఈ సంక్షోభం ముదిరేసరికి చమురు ధరలు మళ్ళీ బాగా పెరగటం మొదలైంది. కాబట్టి ఇది మళ్ళీ హద్దు మేరకు ముందే ఏదో ఒక విధమైన సంప్రదింపుల ప్రక్రియతో కొంచెం తగ్గిస్తారేమో అని పరిశీలకులు ఎదురు చూస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ 2 9.